ఈరోజు అయితే మళ్ళీ మనం కర్రీస్ దగ్గరకు వచ్చేసామండి. మనం పొట్లకాయ పాలు పోసి పొట్లకాయ కర్రీ, ఆలుగడ్డ మసాలా పులుసు, వీటికి కావలసిన వస్తువులు ఏంటంటే ముందు పొట్లకాయ ముక్కలు, పాలు, ఉల్లిపాయ ముక్కలు. సింపుల్ కర్రీ అండి పొట్లకాయ పాలు కర్రీ. పాలు పోసుకొని ఆలుగడ్డ మసాలా పులుసుకి ఆలుగడ్డ ముక్కలు ఉడకబెట్టి ముక్కలు కోసేసానండి. అవి ఉల్లిపాయలు రెడీగా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. ఇవి చెక్క అండి, కొంచెం చిన్న ముక్క చెక్కను, ఒక 2 లవంగాలు, ఒక యాలుక, కొత్తిమీర. ఇవేనండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మన కర్రీస్కి. ముందైతే కళాయి గిన్నెలు 2 గిన్నెలు పెట్టేశాను. కళాయి అవసరం లేదండి, గిన్నెల్లోనే చేసుకోవాలి ఇట్లాంటి కర్రీస్. ఫ్రై లాంటివి అయితే కళాయిలు పెట్టుకోవాలి. పోపు గింజలు అయితే నేను కొంచెం ఎక్కువ వేస్తానండి. నూనె తక్కువ, పోపు గింజలు అవి ఎక్కువ వేస్తాను కొంచెం. ఇవి మంచిగా వేగాలండి. తాలింపు మంచిగా ఉంటేనే మన కర్రీ టేస్టు. అవి వేగకుండా ఉల్లిపాయ ముక్కలు వేస్తే బాగుండదు. ఆ పలుకు, ఆ శనగపప్పులు అనేవి కరెక్ట్గా వేగాలి. వేగితేనే మన కూరకి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు 3 కలిపేసుకొని ఇవి కొంచెం మూత పెట్టేసుకుందాం, కొంచెం వేగనిద్దాం వాటిని. ఈ లోపల పొట్లకాయ కూరకు కూడా తాలింపు అయితే మాడింది. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాం దీంట్లో కూడా. ఇవి కొంచెం వేగాలండి ఉల్లిపాయ ముక్కలు కూడా. పొట్లకాయతోటి చాలా రకాలు చేసుకోవచ్చు అండి. పాలు పోసి కర్రీ చేసుకోవచ్చు, పొట్లకాయ చట్నీ చేసుకోవచ్చు, మరి పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకోవచ్చు. చాలా రకాలు చేస్తారు. మేము కూడా చేస్తాం అన్ని రకాలు. అయితే ఈరోజు పాలు పోసి కర్రీ చేస్తున్నా. పెరుగు పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. పొట్లకాయ పెరుగు చట్నీ అయితే చాలా బాగుంటుంది. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేసుకోవాలి. సాల్ట్ అయితే నేను ఎక్కువ శాతం చేతితో వేస్తున్నా, కరెక్ట్ తెలుస్తుంది అట్లయితేనే. ఈ స్పూన్లో ఇవి పెడితే ఇప్పుడు దీని మీద మూత పెట్టుకోనండి. మూత మీద వాటర్ పోయాలి కొంచెం. ప్లేట్ మీద మనము వాటర్ పోస్తే ఈ వాటర్కి మంచిగా ఉడికిద్ది అనమాట లోపల ముక్క. ఫ్రై లాగా అవ్వకుండా, లేకపోతే గట్టిగా అయిపోతుంది కూర, బాగుండదు, అంత టేస్ట్ ఉండదు. మంచిగా ఉడకాలి, మెల్లగా చిన్న సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా ఎగినాయండి, చాలు. అంతకంటే ఎర్రగా ఎగకూడదు మరి. ఇవ్వండి ఆలుగడ్డలు మంచిగా బాగా ఊరలేదు కదా. పెద్ద గడ్డ అయితే 2 ముక్కలు చేయాలండి ఆలుగడ్డల్ని, అప్పుడే బాగుంటుంది ఈ కర్రీకి. కాకపోతే చిన్నవి కాబట్టి ముక్కలు కోసేసరికి సన్నగా అయినాయి కొంచెం మధ్యలోకి కోసేసరికి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ గిన్నెలోకి వేసేసుకొని ఎక్కువ తిప్పకూడదు, ముక్క చితకూడదు. ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా మనం ఆల్రెడీ. అలాగా కొంచెం కదిలేయాలి. ఇంట్లో కూడా పసుపు, సాల్టు వేసేసి మళ్ళీ ఒక్కసారి కదిలించేసి వాటర్ పోసేసుకోవాలండి సరిపోను. దానికి అది మునిగేటట్టు. ఇప్పుడు ఆలుగడ్డలు అండి మనం ఫ్రైలాగా చేసుకున్నా తినలేకపోతున్నాం. మరి ముద్దకూర చేసుకున్నా తీయగా ఉంటుంది కూర, అస్సలు టేస్ట్ ఉండట్లేదు. అందుకని చెప్పేసి ఇట్లా చేసుకుంటే మాత్రం ఎంత తిననోళ్ళు కూడా తింటారు. అసలు కూర మనకి ఆ స్వీట్నెస్ అనేది కనపడదు. కూర చాలా బాగుంటుందండి. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నాకు కొంచెం వాటర్ పోసి ఉంచా కదా, లవంగం చెక్క, దీనికి ఏం మసాలాలు ఏం అవసరం ఉండదండి. కానీ మసాలా టేస్ట్ బాగా వచ్చింది ఎందుకో మరి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఏమీ వేయలేదు దీంట్లో, అయినా సరే మసాలా వాసన బాగా వస్తుంది.
మనకు అసలు ఆలుగడ్డలు ఇప్పుడు ఆలుగడ్డలు ఎదువరకు ఆలుగడ్డలు చాలా బాగుండేయండి. ఇప్పుడు ఆలుగడ్డ ఎంత స్వీట్గా ఉంటున్నాయి. ఫ్రై అయితే అసలే బాగుండట్లేదు. ముద్ద కూర కూడా ఏమంత టేస్ట్ అనిపించట్లేదు. ఇలాగ చేసుకుంటే మాత్రం ఎంత తినని వాళ్ళైనా సరే మంచిగా తినేస్తారండి కూర. మా ఇంట్లో అయితే బాగానే ఇష్టం ఇట్లా చేస్తే. ముద్దకూర కూడా బాగానే ఉంటుంది, కానీ అంత టేస్ట్ రావట్లేదు ఇట్లా. ఇందులో అయితే నేను కొంచెం స్పూన్ పంచదార వేస్తున్నాను. ఈ సొరకాయలో ఒక దాంట్లో, పొట్లకాయలో కొంచెం ఒక స్పూను పంచదార వేస్తే అది డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి కర్రీకి. చాలా బాగుంటుంది. మన తోటలో కూరగాయలండి ఎన్ని మొక్కలన్నా కోయండి, ఎంతో కాదు కర్రీ. ఇదిగోండి ఇప్పుడు ఇదైతే మసాలా కారం అండి. అంటే అన్ని ధనియాలు, మరి కరివేపాకు, పచ్చెనగపప్పు, ఆవాలు కొన్ని అన్నీ వేయించి మిక్సీ గ్రైండర్ పంపిస్తాం అన్నమాట. అదే మిల్లుకి. మిర్చితో పాటు మిర్చీలు వేయించి అవి అన్నీ కలిపి మిల్లుకి పంపిస్తాం. ఇది పొట్లకాయ కూరలోకి అయితేనేమో ఈ మసాలా కారం వేసానండి కొంచెం. ఇప్పుడు ఈ కూరలోకి అయితే మసాలా కారం వేయకూడదు. మామూలు ఎర్రగారం అన్నమాట. మనం చికెన్లో వేసుకునే కారమే వేసుకోవాలి. పాలు పోసాక ఎక్కువసేపు ఉంచకూడదండి, ఇరిగినట్టు అయిపోతుంది కర్రీ. వేడి పాలైనా పోసుకోవచ్చు, పచ్చి పాలైనా పోయొచ్చు. కాకపోతే ఎక్కువసేపు ఉంచకూడదు. ఉంచితే కర్రీ అంతా ఇరిగినట్టుగా కొంచెం అంత లుక్ ఉండదు చూడటానికి. మనకు చూడటానికి బాగుంటేనే తినాలనిపిస్తుంది కర్రీ కూడా. ఇప్పుడు ఎమ్మటే బంద్ చేసేసుకోవాలి దీన్ని. పెట్టుకొని మూత పెట్టి ఒక్క నిమిషం అయ్యాక వేరే గిన్నెలో తీసుకుంటే బాగుంటుంది. ఎమ్మటే వేడి మీద కూడా తీయకూడదండి ఎమ్మటే. దీన్ని ఇప్పుడు అస్సలు గంట పెట్టకూడదండి. దీంట్లో ఇట్లా తిప్పుకోవటమే. ఇంకా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు కారం, ఎర్రగారం ఇది ఏమీ లేదు, ఒట్టి కారం, పచ్చి కారం అంటాం. ఆ కారం వేస్తే టేస్ట్ మారిపోద్దండి. మళ్ళీ అది వేయకూడదు, ఇదే వేయాలి. ఎర్రగారమే వేసుకోవాలి. మనం చికెన్లోకి కూడా ఇదే వేస్తాం కదా, అట్లనే ఇది కూడా దీంట్లో కూడా ఇదే. కానీ చాలా బాగుంటుందండి ఇది. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ఇంకా చపాతీలోకి కూడా బాగానే ఉంటుంది, కానీ రైస్లోకి చాలా బాగుంటుందండి ఇది. అయిపోయిందండి. ఇంకా బంద్ చేసుకోవటమే. ఇంకా ఆలుగడ్డ మసాలా కర్రీ పులుసు, కర్రీ కానీ పులుసు కానీ ఏదైనా అయిపోయిందండి. బంద్ చేసేసుకోవటమేనండి. బంద్ చేసేసుకొని రెండు గిన్నెల్లోకి బంద్ చేసేసుకుందాం. అదిగోండి తీసేసాను. ఆలుగడ్డ, పొట్లకాయ, ఇంతేనండి. థ్యాంక్ యూ. రైస్ రెడీ.